వెల్కమ్ టు ఎస్ఎస్బి టీవీ 5 న్యూస్ ఛానల్. ఓల్డ్ బోయిన్పల్లిలో జరిగిన హత్య కేసు 5 నిందితులను అరెస్టు చేసిన బోయిన్పల్లి పోలీసులు. ఇటీవల జరిగిన ఓ హత్య కేసులో బోయిన్పల్లి పోలీసులు విచారణ చేపట్టి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. హత్యకు సంబంధించి 5 నిందితులను మహమ్మద్ ఒమర్, అబ్దుల్ మాటిన్, సయ్యద్ సోహెల్, షేక్ అబ్దుల్, బకర్ సిద్దికి, ఇబ్రహీంలను అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నట్లు నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాల్ ప్రకటించారు. సమీర్తో ప్రేమలో ఉన్న తమ కుమార్తెకు విడాకులు ఇవ్వనందుకు ఫిర్దోస్ సదాఫ్ తల్లిదండ్రులు పగ పెంచుకొని సమీర్ హత్యకు పాల్పడ్డారని డీసీపీ తెలిపారు. సమీర్ మరియు ఫిర్దోస్ 1 సంవత్సరం క్రితం బెంగళూరులో వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలం తర్వాత వారి కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఫిర్దోస్ కుటుంబీకులు పెద్దల ఎదుట పెళ్లికి తీసుకెళ్లి సమీర్కు విడాకులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. విడాకులు నిరాకరించినప్పటికీ తనతో రహస్యంగా సంభాషిస్తున్నాడని సమీర్ అంగీకరించలేకపోయాడని, ఇది హత్యకు దారి తీసిందని సమాచారం. ఓల్డ్ బోయిన్పల్లి అలీ కాంప్లెక్స్లోని సమీర్ నివాసానికి 2 కిరాయి దుండగులతో కలిసి కుటుంబ సభ్యులు 2 మోటార్ బైకులపై వచ్చి కత్తులతో దాడి చేసినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో 6 వ్యక్తులు ఉండగా ఒకరు పరారీలో ఉన్నారని డీసీపీ గుర్తించారు. ఓల్డ్ బోయిన్పల్లి ఏరియాలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ రిలేటెడ్ అప్డేట్ ఇస్తాను. సో అక్కడ దాంట్లో ఉన్న విక్టిమ్ 21 year old సమీర్. ఆ రోజు మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అరౌండ్ బిట్వీన్ 11:20 to 11:30 మధ్యలో ఒక 3 to 5 persons వచ్చి ఈ విక్టిమ్ని అక్కడ ఇంటి బయట కూర్చొని ఉన్నాడు అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్. స్టాబ్ ఇంజరీస్, నైఫ్తో స్టాబ్ చేసి వెళ్ళిపోయారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో ఒక 50 to 100 వరకు సీసీటీవీస్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఆ విక్టిమ్ హిస్టరీ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత వీ గట్ టు నో ఈ విక్టిమ్ ఒక 1 year బ్యాక్ అంటే రఫ్లీ జనవరి మంత్లో ఒక అమ్మాయిని ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ అమ్మాయి ప్రీవియస్గా వేర్ యూస్ టు వర్క్ అంటే ఈ విక్టిమ్ యూస్ టు వర్క్ విత్ ది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర పనిచేసేవాడు. సో అక్కడ వాళ్ళిద్దరు పరిచయం అయి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ మాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. విక్టిమ్స్ కొంచెం లో ఇన్కమ్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు ఇన్ కంపారిజన్ టు హిస్ వైఫ్. సో ఆ విషయం వాళ్ళకి ఫ్యామిలీకి నచ్చక స్టార్టింగ్ నుంచే ఆ పెళ్ళిని అపోజ్ చేస్తున్నారు. ఒక ఫ్యూ మంత్స్ తర్వాత ఫాదర్, అమ్మాయి వాళ్ళ ఫాదర్ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు వాపస్. మీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అని చెప్పి ఆ ప్రామిస్కి వాపస్ తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని డివోర్స్ తీసుకోమని, వాళ్ళ ముస్లిం లాస్ ప్రకారం డివోర్స్ తీసుకోమని పర్సువేట్ చేస్తున్నాడు, కన్విన్స్ చేయాలని చాలాసార్లు ట్రై చేశారు. కానీ విక్టిమ్ ఈ సమీర్ వాజ్ అన్విల్లింగ్. ఆయన ఎంత కన్విన్స్ చేయాలా, ఆయన వాజ్ అన్విల్లింగ్ టు గివ్ డివోర్స్. అండ్ లేదు నేను పెళ్లి చేసుకున్నాం కదా సో కలిసే ఉంటామని హీ వాజ్ ఇన్సిస్టింగ్. సో దీనికి ఈ అమ్మాయి వాళ్ళ బ్రదర్, ఇప్పుడు మాకు కేసులో మెయిన్ అక్యూస్డ్ షబీర్ అహ్మద్ వాళ్ళ ఫాదర్ ఇన్ లో, అంటే విక్టిమ్కి ఫాదర్ ఇన్ లో, అమ్మాయి వాళ్ళ ఫాదర్. అండ్ మొహమ్మద్ ఒమేర్ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ది విక్టిమ్స్ వైఫ్. సో వీళ్ళిద్దరూ అలాంగ్ విత్ ఇంకొక 3 other personsతో కాన్స్పిరసీ లాగా క్రిమినల్ కాన్స్పిరసీ ఫామ్ చేసుకొని విత్ ఆ ఏరియాని కొంచెం రెక్కీ చేసుకొని ఎక్కడ అబ్బాయి కూర్చుంటాడు, నైట్లో ఎక్కడ ఉంటాడు అదంతా ఐడెంటిఫై చేసుకొని ఒక అడ్వాన్స్ ప్లానింగ్గానే అక్కడికి వెళ్ళి ఈ మొత్తం దిస్ యాక్ట్ హ్యాస్ బిన్ ఎగ్జిక్యూటెడ్. సో దీంట్లో ఈ మొహమ్మద్ ఒమర్ అండ్ అబ్దుల్ మాటిన్, సయీద్ సోహెల్, షేక్ అబుల్ బాకర్ సిద్దికి అండ్ ఇబ్రాహీం, టోటల్ 6 అక్యూస్ని ఐడెంటిఫై చేసాం. ఇవాళ ఒక 5 అక్యూస్ని మేము రిమాండ్కి పంపిస్తున్నాము. దీంట్లో అబ్దుల్ మాటిన్ అన్న పర్సన్ ఈజ్ అ రౌడీ షీటర్, ప్రీవియస్ హిస్టరీ ఉంది, అరసిగూడ పిఎస్లో రౌడీ షీటర్. ఈ సయీద్ సోహెల్ అనే పర్సన్ బాలాపూర్ పిఎస్లో రౌడీ షీట్ ఉంది ఈ పర్సన్కి. ఈ మొహమ్మద్ ఒమీర్ అండ్ అబ్దుల్ మాటిన్ డిస్టెంట్ రిలేటివ్స్ అని కూడా తెలిసింది. సో ఆ రిలేషన్స్ వలన వాళ్ళు ఎంత ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలని కంప్లీట్ ప్రీ ప్లానింగ్గా అక్కడికి వచ్చి వెపన్స్ అన్ని ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ వెపన్స్తోనే వాళ్ళు ఈ క్రైమ్ అంతా ఎగ్జిక్యూట్ చేశారు. సో దిస్ ఈజ్ కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఇద్దరు పెళ్ళిని అపోజ్ చేస్తూ